మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించి సజ్జల లెక్క నుంచి ఉదయకాల సమయం రీతిగా ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డల నిర్గమ ఏర్పరిచిన దినవాక భాగము ఆది కాండము 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆది కాండము 7వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ఈ విధంగా రాయబడినవి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా నోవాహు యొక్క కుటుంబాన్ని, నోవాహు యొక్క భక్తిని, నోవాహు యొక్క ప్రేమను గురించి తెలియబరుస్తున్నారు. అంటే దేవుని దృష్టికి, దేవుని ఉద్దేశాలకు, దేవుని ఆలోచనలకు తగినవాడిగా దేవుని చేత ప్రేమింపబడుతూ ఆ ప్రేమలో కొనసాగుతున్నవాడై ఈ యొక్క నోవాహు కుటుంబాన్ని గురించి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అంటే మరి ఏదైతే నరుల చెడుతనము ప్రబలిందో, వారి యొక్క పనులు, ఆలోచనలు బట్టి దేవుడు సమస్తాన్ని నాశనం చేశాడు. అయితే ఇక్కడ ఆయన కలుగు చేసిన సృష్టిలో, ఆ సృష్టి నుంచి మరి కొన్నిటిని దేవుడు ప్రత్యేకపరిచి మరి నోవాహు ఏర్పాటు చేసిన ఆ యొక్క వాడలో వాటిని ప్రవేశింపజేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక అన్నాడు. అంటే నోవాహు యొక్క తరానికి అప్పుడు తాను దేవుని దృష్టికి నీతిమంతుడిగా తన కుటుంబము కనబడినందున దేవుడు అతనిని ఏం చేశాడు? నీవు నీ ఇంటి వారు వాడలో ప్రవేశించుడి అన్నాడు. అంటే సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన దాంట్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ అందు ప్రవేశించే ధన్యతను, యోగ్యతను మరి నోవాహు తన కుటుంబము కలిగి ఉన్నది. అటు తర్వాత దేవుడు పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెండులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతులు పెంటులను 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవియు 7ను, ఆడవి 7ను, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము అన్నాడు. అంటే ఈ వాడలో ప్రవేశించే నీ కుటుంబంతో పాటు దేవుడు కలుగు చేసిన సృష్టిలో ఆయన ఏదైతే తను పలికారో, చేశారో ఆ సమస్త జీవరాశులు సమస్తాన్ని కూడా ఆయన వాటిని ఏ విధంగా సంరక్షించాలో తెలియజేసి మరి వీటన్నిటినీ కూడా మరి జతలుగా వాటిని వద్ద పెట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే పవిత్ర జంతువులు ఉన్నాయి, అపవిత్ర జంతువులు ఉన్నాయి. ప్రతిదీ కూడా మరి దేవుడు కలుగు చేసినవన్నీ కూడా అందు ప్రవేశించే స్థితి దేవుడు తన భక్తుడైన మరి నోవాహుకు తెలియజేసిన సంగతి. కాబట్టి ఇక్కడ నోవాహు యొక్క కుటుంబంతో పాటు ఈ యొక్క సృష్టిలో దేవుడు చేసినవన్నీ కూడా అందు ప్రవేశించినాయి. కాబట్టి ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి పోతులు పెండను 2అని, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగయు 7అని, ఆడవి 7అని, ఈ విధంగా కుటుంబ వ్యవస్థను ఎలాగైతే కలిగి ఉంటామో మానవులము,
ఆ విధంగా జంతువులు కూడా కుటుంబ వ్యవస్థను కలిగి ఉండే రీతిగా దేవుడు వాటిని నడిపించాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్టు, ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. అంటే ఇవన్నీ కూడా క్షేమముగా, ఆరోగ్యముగా, సురక్షితంగా ఉండాలి అంటే అవి వాడలో ప్రవేశించాలి. నీవు వాడయందు నీ కుటుంబము ప్రవేశించాలి. ఈ ప్రవేశించబడి ఇవన్నీ కూడా ఆ రాబోయే జలప్రలయం నుంచి తప్పింపబడి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన యెహోవా యొక్క మాటలో, ఉద్దేశాలలో ఆయన అంటున్నాడు, ఎందుకనగా ఇకను 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచి వేదునని నోవాహుతో చెప్పాను. అంటే దేవుడు తన కార్యాన్ని తన భక్తుల ఎడల, తన బిడ్డల ఎడల, తనను ప్రేమిస్తూ తన కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వారి ఎడల ఆయన చేస్తున్నాడు. అంటే నోవాహు యొక్క తరములో నోవాహును, తన భార్యను, మరి బిడ్డలను, మరి వారికి కలిగిన సమస్తాన్ని బట్టి వారు దేవుని మాటకు లోబడి, దేవుని ఉద్దేశాలకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి వారు ప్రవేశించడమే కాదు, దేవుడు అందు ప్రవేశింపజేయమన్న వాటి అన్నిటిని కూడా ప్రవేశింపజేసి ఆయన అంటున్నాడు, ఇదిగో మరి 7 దినాల్లో ఇక్కడికి తెగులుకు రాబోతుంది కాబట్టి ముందుగానే నోవాహు కుటుంబాన్ని మరి మేలే కలుగజేసిన దేవుడు ఇక్కడ ఆ వాక్యమును బట్టి ఆయన చెప్తున్నాడు, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను. అంటే దేవుడు సెలవిచ్చింది, దేవుడు చేయమన్నది, దేవుడు చెప్పింది తాను చేశాడు తప్ప తాను దేవుని మాటకు విరోధముగా కానీ వ్యతిరేకంగా కానీ ఏది చేయలేదు. అంటే విశ్వాసముతో, నమ్మికతో, ప్రార్థనయందు, వాక్యమందు తాను ఏ స్థితిని కలిగి ఉన్నాడో ఆ స్థితిని బట్టి దేవునిని కనపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నట్లు తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను అంటున్నాడు. అంటే నోవాహు దేవునికి మాటకు లోబడి విధేయుడై ఆ మాటల మీద నిలిచున్నాడు కాబట్టి దేవుడైన యెహోవా ఆ బాధ్యతను మరి తన భక్తుడైన నోవాహుకు అప్పచెప్పాడు. కాబట్టి నేడు మనము ఆ వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి మరి ఏదైతే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడో ఆ ఇవ్వబోతున్న దానిని పొందుకున్న వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్న ఆత్మీయ సత్యం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, దయగల మా ప్రభువా, నిజమైన ఆయన మేమేమయ్యానామో కేవలం నీ ఉచితమైన కృపయున్నాము. నీ కృపయందునైనా మమ్మల్ని కాపాడి సంరక్షిస్తున్నందుకే వందనాలు, స్తోత్రములు. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఆయా బలహీన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీచ రాజ్యం చేరగలటకు సహాయం చేసేమని వచ్చినాను. ప్రత్యేకించి ఇదిగోనైనా మరి నేటి దినం ప్రభువా, మరి నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ నూతన దినంలో మమ్మల్ని జీవింపజేస్తున్నందుకే వందనాలు. ఈ క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని, నీ రాకడకు తగిన సిద్ధపాటును ప్రతి ఒక్కరూ ఎరిగి గ్రహించి ఆ విధంగా జీవించగలందుకు అట్టి సహాయం మాకు దయచేయండి. కానీ అనే జనులు నేను తెలుసుకున్నట్లు నీ సన్నిధి, నీ తోడ్పాటు బిడ్డలపై ఉంచండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చి రాజ్యం జరగలకు అట్టిగా దయచేయమని వాక్యము ద్వారా బిడ్డలతో మాట్లాడి మేము పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక.
మానది నాణ్యుడు మాకు దయచేయం. మరలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాతోడండి సంరక్షించును గాక. ఆమేన్.